హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం BEd థర్డ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఇలా హెడ్డింగ్స్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన షార్ట్గా. సో మీకు అర్థమయ్యే విధంగా ఈ ఒక్క వీడియో చూస్తే మీరు మంచిగా మీకు బేసిక్గా ఏమేమి ఉంది సబ్జెక్ట్ అని అర్థమైపోయే విధంగా. సో మీరు అది లాస్ట్కి చెప్తాను. సో ఎవరైనా ఫస్ట్ మాకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే ఈ ఫస్ట్ 5 minutes వీడియోలో చూడండి, అండ్ నెక్స్ట్ 5 minutes అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ AI ఇన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. సో మనకు వచ్చేసి లాస్ట్ వీడియోలో పాలసీ అండ్ హిస్టరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము. వాటికి నోట్స్ కూడా ఇచ్చాను నేను, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ సబ్జెక్టుకి కూడా నేను ఇంగ్లీష్లో తెలుగులో PDF టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇఫ్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అండ్ మనకి థర్డ్ సెమ్ ఎక్కువ మెంబర్స్ లేరు, అందుకోసమని కొంచెం లేట్ అయిపోయాయి వీడియోస్. సో ఇప్పుడు లాస్ట్ వీడియోకి సో మాకు అవసరం ఉన్నాయని కామెంట్ చేశారు కదా, సో ఆ కామెంట్స్ చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే మీరు కామెంట్ చేసి నాతో ఇంటరాక్ట్ అయితేనే కదా థర్డ్ సెమ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా చేయాలి అని తెలుస్తుంది. సో మీరు ఇంటరాక్ట్ అవ్వకుంటే నాకు నెక్స్ట్ సబ్జెక్టు చేసే ఇంట్రెస్ట్ రాదు. సో అంత లేజీ పర్సన్ని నేను. సో ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే 3 hours ఎగ్జామ్. లాస్ట్ వీడియో చేసిన పాలసీ అండ్ హిస్టరీ కూడా 3 hours ఎగ్జామ్, ఇది కూడా 3 hours. సో మనం ఫోకస్ చేయాల్సింది 3 hours ఎగ్జామ్ పైన. మనకున్న 6 సబ్జెక్ట్స్లో BEd థర్డ్ సెమ్లో ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్స్? 6 ఉంటాయి కదా. ఆ 6లో ఈ 2 సబ్జెక్టే 3 hours ఎగ్జామ్, మిగతా 4 వచ్చేసి 1.5 hours. సో అది లాస్ట్ మనకి సిలబస్ చేంజ్ అవ్వకముందు అయితే ఓన్లీ 3 ఎగ్జామ్స్ ఉండే. ఒకటి 3 hours ఎగ్జాము, 2 1.5 hours, 3 ఎగ్జామ్స్. మనకి ఇప్పుడు వచ్చేసి 6 సబ్జెక్ట్స్ అయినాయి మీకు. సో మీకు 6 సబ్జెక్ట్స్ అయినాయి, డబుల్ అయిపోయాయి సబ్జెక్ట్స్. మీరు 1.5 hours ఎగ్జామ్ ఎలాగైనా రాయగలుగుతారు, అది ఎలాగోలా అయిపోతుంది. 3 hours ఎగ్జామ్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇందులో ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ సెమ్లో మీరు ఫెయిల్ అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ గ్యాప్ రావడం కానీ టెట్ రాయడానికి ఛాన్స్ లేకపోవడం కానీ ఇలా అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 16-17 క్వశ్చన్సే ఇచ్చిన మీకు. సో అందులో 6-7 క్వశ్చన్స్ మీరు ఓన్గా రాయొచ్చు. మీరు సబ్జెక్ట్ నేమ్ చూసినట్లయితే సో డిజిటల్ టెక్నాలజీస్ AI ఇన్ ఎడ్యుకేషన్. సో మొత్తం డిజిటల్ రిసోర్సెస్ కానీ AI కానీ ఇదే ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్కి హెడ్డింగ్స్ కూడా సేమ్ ఉన్నాయి. అదేమంటారు, గుడి చుట్టూ గుళ్ళ వచ్చినట్టు సేమ్ క్వశ్చన్స్, సేమ్ ఆన్సర్, సేమ్ థీమ్. సో క్వశ్చన్ కొంచెం చేంజ్ ఉందని మనం కూడా కొంచెం చేంజ్ చేసి రాయాలి, బట్ మొత్తం సేమ్ ఉంది సబ్జెక్ట్ మొత్తం. మనకి ఒక్కొక్క లెసన్ సేమ్ ఉండడం, లెసన్లోని 2-3 ఆన్సర్లు సేమ్ ఉండడం అలా ఉంటుంది కదా. ఇక్కడైతే యూనిట్సే సేమ్గా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్కి అయితే సేమ్ హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి, మీరు బుక్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రియేటివ్ డైనమిక్ ఈక్విటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్. సో DELE. సో అందరికీ సమానంగా విద్య, ఎందుకంటే ఇప్పుడు పేద పిల్లలకి విద్య ఉండదు, వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళకి ఇంటర్నెట్ యూజ్ చేయడం, చెప్పడం కానీ ఇలాంటివి చేయడం. సో లాస్ట్కి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను, ఇప్పుడు చేయను. సో సెకండ్ వచ్చేసి డిజిటల్ తరగతి గది అనగానేమి, దీనికి ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు ఏంటి. సో డిజిటల్ క్లాస్ రూమ్. సో మనము బోర్డు పైన టీచ్ చేయకుండా ఇలా టీవీలో చెప్పడం కానీ ప్రొజెక్టర్లో చెప్పడం కానీ, లేదంటే ఈ బైజూస్లో క్లాస్ రూమ్స్ వింటాం, లేదంటే ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే ఏం చేస్తాం, యూట్యూబ్లో వెళ్ళి వాట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, వాట్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అని టైప్ చేసి ఆ క్లాస్ చూస్తాం. సో అలాగా అన్నట్టు. సో డిజిటల్ తరగతి అంటే బైజూస్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇంకా గూగుల్ క్లాస్ రూమ్ కానీ, జూమ్లో కూడా ఇప్పుడు మీకు మన కరోనా అప్పుడు టీచర్స్కి మనకి ఇంటరాక్షన్ ఎలా అయింది, జూమ్ కానీ స్కైప్ కానీ ఇలాంటివి యూజ్ చేసి సో జస్ట్ వీడియో కాల్ లాగా గ్రూప్ మెంబర్స్ అందరం ఉండి మనము నేర్చుకునే వాళ్ళం కదా. సో అదంతా రాయొచ్చు, మీరు బుక్లో ఉన్నట్టు దించాలని ఏం అవసరం లేదు. సో మీరు థర్డ్ సెమ్కి వచ్చారు, మీకు తెలుస్తుంది పేపర్ ఎలా రాయాలని. పేపర్ ఎలా రాయాలి, లాంగ్ క్వశ్చన్ ఎన్ని పేజెస్ రాయాలి, ఎలా హెడ్డింగ్స్ పెడితే మార్క్స్ వస్తాయి అని మీకు తెలియకుంటే, ఇప్పటికీ ఒక ఐడియా రాకుంటే ఈ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పేపర్ ప్రజెంటేషన్ గురించి. సో నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన డిజిటల్ క్లాస్ రూమ్స్. డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, బైజూస్ కానీ గూగుల్ క్లాస్ రూమ్ కానీ, ఇంకా అమెరికాలో అయితే ఖాన్ అకాడమీ కానీ ఇలాంటివి. ఫోర్త్ వచ్చేసి విద్యలో డిజిటల్ వనరులు అనగానేమి. సో డిజిటల్ వనరులు అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇవి నోట్స్ కానీ ఇవన్నీ ఎలా ఇస్తా, PDF చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే టెలిగ్రామ్లో వేస్తా. ఇంకేదైనా నీడ్ ఉంటే నేను వాయిస్ రికార్డ్ పెడతా, మీరు ఏదైనా డౌట్ అడిగితే. సో డిజిటల్ వనరులు అంటే అదే. సో PDFs కానీ, ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ అలా. సో నెక్స్ట్ డిజిటల్ లిటరసీ. సో డిజిటల్ లిటరసీ అంటే
పీడిఎఫ్స్ క్రియేట్ చేయడం కానీ. సో కొందరు టీచర్స్కి తెలుస్తుంది పీడిఎఫ్ క్రియేట్ చేయడం తెలీదు, జస్ట్ ఓన్లీ వాళ్ళు వాట్సాప్ చూస్తారు, వాట్సాప్లో షేర్ చాట్లో వీడియోస్ చూసి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు, అంతే యూజ్ చేస్తారు. బట్ డిజిటల్ అంటే ఏంటి, అందులో లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, పీడిఎఫ్స్ క్రియేట్ చేయడం కానీ, సో ఇంకా ఈ లెసన్ ఇంకెలా క్రియేటివ్గా చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో కొందరికి తెలియదు అట్లా పీడిఎఫ్ క్రియేట్ చేయడం, ఇదంతా తెలియదు. కొందరికి ల్యాప్టాప్ ప్రొజెక్టర్ ఆన్ చేయడం ఇవన్నీ తెలీదు. అవన్నీ తెలుసుకోవాలి మనం, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మన పిల్లల్ని చదివించినప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి అనుకుంటాం. మనం కూడా ఫ్యూచర్ గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి మనకు కూడా డిజిటల్గా తెలిసి ఉంటేనే మనము మన పిల్లలకి అంటే మన స్టూడెంట్స్కి కూడా మంచిగా చెప్పగలుగుతాం. సో ఆల్ ఆర్ ఈక్వల్ కదా, మనం కొంచెం రిచ్ అయినాం కాబట్టి వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. పూర్ అయితే ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూలే కదా, గవర్నమెంట్ పిల్లలకు కూడా అన్నీ అందాలి కదా, అందుకోసం మనం అందరూ నేర్చుకోవాలి. సో యూనిట్ 2 వచ్చేసి విద్యలో కృత్రిమ మేధ, ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఏఐ, వాట్సాప్లో ఏఐ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఏఐ ఉంటుంది, గూగుల్లో ఏఐ కూడా ఉంటుంది. సో మనం జస్ట్ మెసేజ్ చేసినట్టే, మెసేజ్ చేస్తే అది ఆన్సర్ ఇస్తుంది మీకు ఎలా కావాలంటే అలా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇప్పుడు గాంధీజీ గురించి నేను టైప్ చేసిన, సో ఫస్ట్ ఏం చూపిస్తుంది, సో కొంచెం హార్డ్గా చూపిస్తుంది అన్నట్టు వర్డ్స్. సో మళ్ళీ నేనేం చేసిన, గాంధీజీ రోల్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఈజీ వే అంటే కొంచెం మనకు అర్థమయ్యే విధంగా స్మాల్ వర్డ్స్ యూజ్ చేసి వస్తుంది. సో మనం ఎలా ఇస్తే అలా, సో మనం బేస్ ఎలా ఇస్తే అలానే ఇస్తుంది. తెలుగులో రమ్మంటే తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో రమ్మంటే ఇంగ్లీష్లో వస్తుంది, డయాగ్రామ్స్ పంపమంటే డయాగ్రామ్స్ పంపుతుంది. సో అలా. నెక్స్ట్ క్రియాశీల అభ్యాసాన్ని ప్రేరేపించే సాంకేతికతల గురించి తెలపండి. గేమిఫికేషన్ అంటే గేమ్ల ద్వారా కూడా మనం ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం కదా. సో అప్పట్లో మనం క్యాండీ క్రష్ సాగా కానీ, ఇంకా అదొకటి జీప్ వీడియో ఉంటుండే లెవెల్స్, కొన్ని కాయిన్స్ వస్తే వేరే బైక్ని కొనడం, వేరే ప్లేసెస్ కొనడం, డిసర్ట్లో నడపడం, ఇంకా రోడ్ పైన నడపడం, ఇంకా అదేంటి బొంగులు అలాంటివి ఉంటాయి వాటిలో నడపడం, అందులో కాయిన్స్ కోసం, బ్యాడ్జెస్ కోసం, లీడర్ బోర్డులో మనదే నేమ్ ఉండాలని ఎంత ట్రై చేసేవాళ్ళం. సో ఇది ఎడ్యుకేషన్కి కూడా ఉందంట గేమిఫికేషన్ అని. ఇప్పుడు మ్యాథ్స్కి ఉంటాయి, ఇప్పుడు మనకి అడిషన్స్ వస్తే అందులో మనకి బిగినర్ అని ఉంటుంది, నెక్స్ట్ లెర్నర్ అని ఉంటుంది. మనం మంచిగా అడిషన్ చేసామనుకో ఎక్స్పర్ట్ అనే వస్తుంది. సో అలా మనకి బ్యాడ్జెస్ కానీ ఇలా లెవెల్స్ కానీ, ఇంకా ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అని ఇప్పుడు ఒక యాప్స్ ఉంటాయి కదా. సో మ్యాథ్స్ గురించి అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ వస్తుంది, సబ్ట్రాక్షన్ తర్వాత ఫస్ట్ సబ్ట్రాక్షన్ 2 డిజిట్స్ రావడం, 3 డిజిట్స్ రావడం, ఇలా యాప్స్ అన్నట్టు. యాప్స్ ద్వారా మనం ఎక్కువ నేర్చుకుంటాం కదా. ఇప్పుడు మనం ఎలా అయితే క్యాండీ క్రష్ సాగాకి ఎంత దానికోసం టైం పెట్టి అది ఆడడం, బ్యాడ్జెస్ కోసం తనలు ఆడడం, ఇదంతా ఉంటుంది కదా. సో ఇది మనము మ్యాథ్స్ కోసం ఎందుకు పెట్టలేము అనిపిస్తుంది నాకు నా ఎడ్యుకేషన్ టైంలో, అదైతే తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. సో యూనిట్ 3 వచ్చేసి విద్యపై డిజిటల్ టెక్నాలజీల ప్రభావం. సో డిజిటల్ టెక్నాలజీల ప్రభావం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనము ఏ వీడియో అయినా మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు చూసుకోవచ్చు, మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు. మనకి నైట్ చూడాలనిపిస్తే నైట్, మార్నింగ్ చూడాలనిపిస్తే మార్నింగ్, అండ్ ఏ డౌట్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా చాలా ఉంటాయి. సో విద్యలో డిజిటల్ సాంకేతికతల సవాళ్ళను రాయండి. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఏఐ అక్షరాస్యత. సో ఏఐని ఎలా యూజ్ చేయాలి అని. సో కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు గల్లు వాయిస్ తీసుకెళ్ళి ఆ ఏఐ వెబ్సైట్లో కానీ ఆ టూల్స్లో కానీ పెడితే బాయ్ వాయిస్ లాగా కావచ్చు. మనము టైప్ చేసిన టెక్స్ట్ తీసుకెళ్ళి అందులో వేస్తే వాయిస్ అవుతుంది. ఏదైనా స్టోరీ మనం రాసి అక్కడ పెడితే అది ఏఐ వాయిస్ ఇస్తుంది అన్నట్టు, మనకి వాయిస్ మిమిక్రీ లాగా ఇస్తుంది అదే. సో ఇలా వెబ్సైట్స్ కానీ టూల్స్ కానీ చాలా ఉంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి ఐడియాస్, టీఎల్ఎం చేయడానికి ఐడియాస్ అదే ఇస్తుంది. సో ఇలా ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఏఐ వెబ్సైట్స్ ఏంటి అదంతా. సో నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి కృత్రిమ మేధస్సు, ఏఐ. సో నేను చెప్పాను కదా మొత్తం ఇదే ఉంటుంది. ఏఐ అంటే ఏంటి, డిజిటల్ రిసోర్స్ అంటే ఏంటి, సో మొత్తం సేమే. ఇదంతా ఒకటే క్వశ్చన్లో ఫినిష్ చేసేయచ్చు. బట్ మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, 70 మార్క్స్ రావాలి కాబట్టి మనం ఏదో రాయాలి. సో ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఏఐ వినియోగంలో ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి. సో ఏఐ వినియోగంలో ఏమవుతుంది, ఇందులో లెసన్ వింటామని చెప్తాం. సో కరోనా టైంలో మనం ఏం చేసాం, సో మనకు క్లాస్ ఉంది, మ్యాథ్స్ క్లాస్ ఉంది, ఫిజిక్స్ క్లాస్ ఉంది. ఇంటర్లో ఫిజిక్స్ క్లాస్ ఉందని కూర్చోవడం, వైటీ ఆన్ చేయడం, లేదంటే ఏదో గేమ్ ఆన్ చేసి ఇటు క్లాస్ నడుస్తుంది, ఇంకొక గేమ్ నడుస్తుంది, ఇటు అది రాదు ఇటు ఇది రాదు. సో అలా. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్. హిస్టరీ అంటే సో మనకి డిజిటల్ అనేది
అక్కడ స్టార్ట్ అయిపోయింది కదా. 1930లో అట్లా స్టార్ట్ అయింది, 1940లో ఏమైంది, 2000లో ఏమైంది, 2020లో ఏమైంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అది. సో టెస్ట్ 2 ఇది టెస్ట్ 2 కాదు, టెస్ట్ అది డబల్ ఐ, బట్ చదవడానికి బాగుందని టెస్ట్ 2 అని చెప్పేసిన. సో యూనిట్ 5 విద్యలో 5.0 యొక్క పాత్ర. సో మనము రోబో 2.0 చూసినాం కానీ విద్యలో 5.0 చూడలేము కదా. సో విద్యలో 5.0 అంటే సో మనకి డిజిటల్గా క్లాసెస్ నేర్చుకోవడం కానీ, ఐసీటీ బేస్డ్గా లెర్నింగ్ చేయడం కానీ, సో మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కంప్యూటర్లో నేర్చుకోవడం, ఇంకా ఇట్లా బోర్డు చాక్ పీస్ కాకుండా వీడియోల ద్వారా డిజిటల్గా మనము వీడియో చూపించుకుంటూ, సో ఏఐ కానీ విఐ కానీ యూజ్ చేసుకుంటూ అలా ఏఆర్ కానీ విఆర్ కానీ. సో 16th ఉపాధ్యాయుల కోసం ఏఐ. సో ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటారు, అందరూ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ లాగానే ఉంటారు. సో వాళ్ళకి తెలియదు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడము, వీడియోస్ చూడడము అలానే తెలుస్తుంది. బట్ ఇది మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా టీవీస్ కానీ ఇవన్నీ వచ్చాయి, టీవీస్ డిజిటల్ అవన్నీ. సో వాళ్ళకి యూజ్ చేయడం రాదు. సో నేనే చూసిన మా స్కూల్లోనే. సో నేను కొంచెం పని పైన పోయిన స్కూల్కి. సో అక్కడ కూర్చుంటే పెద్ద టీవీ పెట్టారు బోర్డు వెనకాల, ఇలా బోర్డు వెనకాలనే ఉంది. సో ఇట్లా క్లోజ్ ఓపెన్ చేయొచ్చు అన్నట్టు. సో అది అతనికి ఓపెన్ చేయడానికి రాక వేరే కంప్యూటర్ సార్ని పిలవడం, ఓపెన్ చేసి ఇచ్చి వెళ్ళడం అట్లా ఉంది. సో అట్లా ఓపెన్ చేసి ఇచ్చి వాళ్ళు ఎంతసేపు వెళ్తారు. సో మనకి అందులో ఒకటే వీడియో చూపిస్తాం, ఆ క్లాస్లో ఫుల్ వీడియోస్ చూపిస్తాం. మనకు ఆన్ చేసుకోవడం తెలిస్తే మనకి ఇష్టం ఉన్న వీడియోని చూపిస్తాం, ఇష్టం ఉన్న పిక్చర్ని చూపిస్తాం. అట్లా నేర్చుకోవాలి. సో అందరూ నేర్చుకోవాలి. మీరు అంటే జాబ్ వచ్చే విధంగా నేర్చుకున్నారు. సో పీడిఎఫ్స్ కానీ వీడియో స్క్రోలింగ్ కానీ ఇవన్నీ మనం నేర్చుకుంటేనే బాగుంటుంది. సో ఏఐ విద్య మరియు మానవ హక్కులు. సో మానవ హక్కులు అవన్నీ నేర్చుకోవాలి. సో SDG 4 SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో ఇదేంటంటే నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఏఐ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని. సో క్వాలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏఐ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు నెట్లో నేనే కరెక్ట్గా చెప్తున్నానా, కరెక్ట్గా చెప్తలేనా అనేది మీకు నమ్మకం లేదు. సో ఇప్పుడు నేను తప్పుగా చెప్పచ్చు, కరెక్ట్గా చెప్పచ్చు. సో అలా మనకి రివ్యూస్ చూసి మనం నమ్ముతాం. సో ఏఐకి అలా రివ్యూస్ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా, వారు ఇచ్చిందే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే లెఫ్ట్ కావచ్చు వీడియో, ఎందుకంటే ఇది తెలుగులో ఉన్నాయి హెడ్డింగ్స్ కూడా. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో DELE మన ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా. సో డైనమిక్ ఈక్విటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో అందరికీ సమాన విద్య కల్పించడం. ఎలా అంటే ఇప్పుడు విద్యార్థి కేంద్రిత బోధన. ఒక విద్యార్థికి కొంచెం బేసే రాకపోవచ్చు, అడిషన్ సబ్ట్రాక్షన్స్ రాకపోవచ్చు. వానికి వచ్చి ట్రిగ్నామెట్రీయో లేదంటే ఇంకా ఏదైనా ఎక్కువ లెసనో చెప్తే అర్థమవుతుంది, అర్థం కాదు కదా. సో అందరికీ అర్థమయ్యే విధంగా. సో ట్రిగ్నామెట్రీ చెప్పగా కూడా బోర్డు పక్కకి అడిషన్ చెప్పాలి, సబ్ట్రాక్షన్ చెప్పాలి. సో వీళ్ళు ఫస్ట్ మీరు 6th క్లాస్లో చదువుకున్నారు కదా, ఇప్పుడు మీరు 7th క్లాస్ 6th క్లాస్ బుక్లో చూసుకోపోండి. 6th క్లాస్లో మీరు ఏం చేశారు అట్లా చెప్తారు కదా. మనకి ఇది రాలేదు అని చెప్తే మీకు బిఫోర్ ప్రీవియస్ క్లాస్లోనే ఉంది, ప్రీవియస్ క్లాస్లో ఏం చేసినావు, నిద్రపోయినావా, ఇలా అంటారు కదా. సో అలా అనకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, చిన్న పార్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ సమాన వనరులు. సో కొందరు రిచ్ ఉండొచ్చు, కొందరు పూర్ ఉండొచ్చు, వాళ్ళకి మొబైల్ లేకపోవచ్చు, బుక్స్ లేకపోవచ్చు, ఇంకా పెన్స్ కానీ ఇంకా ఏదైనా ఉండకపోవచ్చు. అందరికీ సమానంగా ఉండేటట్టు చూడాలి. పుస్తకాలు మనం ఇవ్వాలి మన ఖర్చు పెట్టుకొని. సో నెక్స్ట్ అందరికీ అందుబాటులో డిజిటల్ లెర్నింగ్. సో డిజిటల్ లెర్నింగ్ అంటే కొందరికి మొబైల్స్ ఉండకపోవచ్చు, మొబైల్స్ ఉన్న దాన్ని యూజ్ చేయడం రాకపోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో యాప్స్ ఇచ్చారు. ఇప్పుడు 1st to 5th సమ్ టైప్ ఆఫ్ స్పెషల్ బుక్స్ వాడతారు కదా, యాప్స్ ఉంటాయి. యాప్స్లో మీరు చూసుకోండి వీడియోస్ ఇంటి దగ్గర అని చెప్తారు కొందరు టీచర్స్. సో నేను మా గల్లీలో కిడ్స్ చూశాను. సో వాళ్ళందరూ ఫోన్ పట్టుకొని వస్తారు, అక్క యాప్ అంట డౌన్లోడ్ చేసి మాకు క్లాసెస్ వస్తలేవు, మా మమ్మీకి తెలుస్తలేదు. సో అందరికీ తెలియాలని లేదు. సో కొంచెం చెప్పాలి మనమే అక్కడ. సో యాప్ని ఇలా చేయాలి, లేదంటే పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలి. పేరెంట్స్కి చెప్తే కొంచెమైనా తెలుస్తుంది కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. సో లిటరసీ ఉంటారు, ఇల్లిటరసీ ఉంటారు. సో చెప్పాలి మనం, ఫస్ట్ అయితే చెప్పాలి ఇలా యూజ్ చేయాలి ఇలా అని. సో నెక్స్ట్ సామాజిక మానసిక మద్దతు. నెక్స్ట్ కలిసి నేర్చుకునే వాతావరణం, ఉత్సాహపరిచే అధ్యయన ఉపకరణాలు. సో ఉత్సాహపరిచయం అంటే సో వాళ్ళకి కొంచెం మోటివేటెడ్గా ఉండాలి గేమిఫికేషన్ ద్వారా. సో గేమిఫికేషన్ అంటే ఏంటిది, గేమ్స్ ద్వారా మనము నేర్చుకోవడం. నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి ఏదైనా మ్యాథ్స్ నేర్చుకోవడం గేమ్స్ యాప్స్ ద్వారా అలా. నెక్స్ట్ విద్యార్థుల అంచనాకు ప్రత్యేక విధానాలు. సో మనకి రొటీన్గా ఏం చేస్తాం, షార్ట్ క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ ఇస్తాము, వాటి ఆన్సర్స్ ఎలా రాస్తే అలా. సో వీడు ఈ స్టూడెంట్ డల్లా లేకుంటే క్లెవరా లేకుంటే మీడియమా అని ఒక అంచనా వేసేస్తాం. బట్ అలా రొటీన్ పద్ధతి కాకుండా క్విజ్ కానీ కాంపిటీషన్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ లేదంటే ఏదైనా టాపిక్ ఇచ్చి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సో ఇలాంటి క్రియేటివ్గా చేస్తే వాళ్ళకి కూడా స్టేజ్ ఫియర్ పోతుంది, ప్లస్ అన్నీ వస్తాయి.
సో నెక్స్ట్ డిజిటల్ అక్షరాస్యత. సో డిజిటల్ అంటే చెప్పిన కదా ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ సైబర్ భద్రత అంటే పిల్లలు ఎవరికి మెసేజ్ చేయకుండా, వాళ్ళు ఎవరు మెసేజ్ చేయకుండా, ఎవరైనా మెసేజ్ చేస్తే దానికి యాక్సెప్ట్ చేస్తే మన డబ్బులు పోతాయి కదా, సో అలా ఏం యాక్సెప్ట్ చేయకుండా చూడాలి. నెక్స్ట్ యాప్స్, వెబ్సైట్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మనకు తెలియాలి. సో జూమ్ యాప్ ఎలా యూజ్ చేయాలి. లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అంటే మనకి ఇప్పుడు అందరికీ తెలుసు, ఎందుకంటే మనం అన్ఎంప్లాయిడ్, మన అందరి ప్రొఫైల్ అందులో ఉంటుంది. సో నెక్స్ట్ డిజిటల్ తరగతి గది. సో డిజిటల్ తరగతి గది అంటే ఇప్పుడు జూమ్ క్లాస్ కానీ లేదంటే డిజిటల్ సాధనాలు. సో డిజిటల్ సాధనాలు ఏంటి వైట్ బోర్డు యూజ్ చేసి, లేదంటే టీవీలోనే మనం ఏ లెసన్ చెప్పాలనుకుంటున్నామో ఆ లెసన్ గురించి వీడియోస్ తయారు చేసుకొని టీవీలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని డిజిటల్ క్లాస్ అంటారు. సో డిజిటల్ తరగతి అంటే జూమ్ క్లాస్ కానీ బైజూస్లో కూడా క్లాసెస్ ఉంటాయి. సో ఫోన్లో మనం చూసుకుంటాం కదా, సో అది అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు, రెండు రాయొచ్చు. సో నెక్స్ట్ డిజిటల్ తరగతి గది లక్షణాలు. లైవ్ క్లాసెస్, వర్చువల్ టూల్స్. ఇప్పుడు జూమ్లో మనం లైవ్ క్లాస్ ఉంటుంది కదా, సో లైవ్గా మనం టీచర్ మాట్లాడచ్చు. ఇప్పుడు కొందరు విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి విలేజ్లో అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకకపోవచ్చు. అలా దొరకకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో నెట్లో చూస్తారు, ఏదైనా ఆన్లైన్ కోర్స్ కానీ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి లింక్స్ వస్తే డైరెక్ట్గా వాళ్ళు టీచర్స్ హైదరాబాద్లో ఉన్న ఎక్కడ ఉన్నా సో మంచి టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళు నేర్చుకుంటారు అలా లైవ్ క్లాసెస్. సో వర్చువల్ టూల్స్. ఈ లెర్నింగ్ అంటే సో ఈ లెర్నింగ్ సామాగ్రి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పీడిఎఫ్స్ కానీ ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్. సో వీడియో ఫైల్స్ అయితే మీరు ఇప్పుడు ఇది అర్థం కాకుండా కానీ మళ్ళీ బ్యాక్ అనుకొని చూసుకోవచ్చు, మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ బ్యాక్ అనుకొని చూసుకోవచ్చు. లేదంటే మీరు ఇవాళ చూసారు, మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు మర్చిపోయారు, సో మళ్ళీ ఈ వీడియోకి వచ్చేసి ఈ వీడియో ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ రూమ్ అయితే అట్లా చూడగలుగుతామా? సో ఒక్కసారి చెప్పారంటే కథ మళ్ళీ చెప్పమంటే ఎవరైనా చెప్తారా? ఇది మీకు అయిపోయినప్పుడు నిద్రపోయినవా, లేదంటే ఎవరిని చూస్తున్నావు, ఎవరితో ఏం చేస్తున్నావు అని బెదిరిస్తారు కదా. సో మీరు కూడా అట్లనే బెదిరిస్తారు కదా, ప్రైవేట్ టీచర్స్ కూడా ఉంటారు. సో నెక్స్ట్ డిజిటల్ క్లాస్ రూమ్ ప్రయోజనాలు. సో ప్రయోజనాలు అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఆన్లైన్ టూల్స్, సాంకేతిక వనరుల వినియోగం. సో సాంకేతిక వనరులు అంటే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం మనం. ల్యాప్టాప్స్, జూమ్ కానీ, ఏదైనా వెబ్సైట్స్ కానీ, ఇంకా కొన్ని వెబ్సైట్స్లో ఒక వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్గా టెస్ట్ వస్తుంది. టెస్ట్ రాసిన తర్వాత మనకు మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్లో లీడర్ బోర్డులో మనం ఎక్కడ ఉన్నామని కూడా తెలుస్తుంది. సో అలాంటివి యూజ్ చేయడం కానీ ఇంటరాక్టివ్ లెర్నింగ్. సో మనం అందరితో ఇంటరాక్ట్ కావచ్చు. సో ఇప్పుడు మీరు కామెంట్ చేశారనుకో, సో ఎక్కడో ఉన్న వేరే యూనివర్సిటీ స్టూడెంట్ మీకు ఇంటరాక్ట్ కావచ్చు, లేదంటే నేనే మీకు ఇంటరాక్ట్ కావచ్చు. సో అలా. నెక్స్ట్ అభ్యాసం అనువుగా. సో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే, మీకు టైం ఉన్నప్పుడే రావచ్చు. సో ఇప్పుడు కొందరు కాలేజ్కి వెళ్ళరు. సో కాలేజ్కి వెళ్ళకుండా ఏం చేస్తారు, భూమి స్పార్కిల్స్కి వెళ్ళి భూమి స్పార్కిల్స్లో ఉన్న బీఎడ్కి రిలేటెడ్ వీడియోస్ చూస్తారు. సో అదేంటి, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు టైం ఉన్నప్పుడే వీడియో చూడగలుగుతారు. కాలేజ్ అలా ఉంటుందా? కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి 10 to 3 10 to 4 అని. సో మన వీడియోస్ అలా కాదు, నైట్కి నైట్ ఎప్పుడంటే అప్పుడు ఉంటాయి. సో నెక్స్ట్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో ఒక విద్యార్థికి ఎందులో బ్రేక్ డౌన్గా ఉన్నాడు, సో ఏది వస్తలేదు అని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏ అయితే ఎలా ఉంది, సో ఫస్ట్ ఏ ఒకటి మనము అడిగితే ఒక ఆన్సర్ ఇచ్చింది. సో మనం మళ్ళీ ఏమనాలి, సో నాకు అడిషన్ తెలుస్తలేదు, మరి అడిషన్ చెప్పగలుగుతాం అంటే అడిషన్ చెప్తుంది. అడిషన్ చెప్పిన తర్వాత అందులో ఇంకేదైనా చిన్న క్వశ్చన్ ఉన్నా మళ్ళీ అది మనం అడిగితే మళ్ళీ చెప్తుంది. సో అలా. నెక్స్ట్ పరీక్షలు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదైనా వీడియో చూస్తే దాని కింద టెస్ట్ వస్తుంది, టెస్ట్ రాస్తే దానికి అది ఆటోమేటిక్గా లాస్ట్కి టెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినా వస్తుంది. సో అలా టెస్ట్ రాస్తాం కదా అది. నెక్స్ట్ డిజిటల్ తరగతి గది సమస్యలు. సో సమస్యలు అంటే ఏంటి, ఇంటరాక్షన్. ఇప్పుడు మనము లైవ్ క్లాస్ రూమ్లో అంటే ఇప్పుడు మనం కామన్గా కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటాం కదా, సో అది మిస్ అయిపోతాం. సో ఏంటంటే డిజిటల్గా వాళ్ళు ఓన్లీ క్లాస్ చెప్తారు, వెళ్తారు. సో మనకి లైవ్గా క్లాస్లో ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు, సో వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ఏంటి, డిజిటల్ క్లాస్ రూమ్స్ బైజూస్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, గూగుల్ క్లాస్ రూమ్ కానీ, జూమ్, స్కైప్, ఖాన్ అకాడమీ. సో ఖాన్ అకాడమీ అంటే యూఎస్లో ఉంటుంది. వీళ్ళు కూడా వీడియోస్ పెడతారు సబ్జెక్ట్ పైననే. సో సబ్జెక్ట్ పైననే వీడియోస్ పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు, ఆన్లైన్ కోర్సెస్ ఇస్తారు అలా. సో నెక్స్ట్ బైజూస్ అంటే మనకు అన్ని టోటల్ బైజూస్లో ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మనకి ఏదైనా సిలబస్ రిలేటెడ్ మనం టైప్ చేసిన బైజూస్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు యూట్యూబ్ గురించి కూడా రాసుకోవచ్చు. భూమి స్పార్కిల్స్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి భూమి స్పార్కిల్స్ గురించి రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎడెక్స్, టాప్ హార్ట్, కోర్సెరా అంటే ఏంటి అంటే ఆన్లైన్ కోర్సెస్ ఇస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఆన్లైన్లో మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ పొందవచ్చు, ఆన్లైన్లో మీరు కుట్టు మిషన్ కూడా నేర్చుకోవచ్చు, మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాము, ఇంకా ఇలా అంటారు కదా. సో అది అన్నట్టు ఇలాంటి కోర్సెస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. సో నెక్స్ట్ విద్యలో డిజిటల్ వనరులు. డిజిటల్ వనరులు అంటే చెప్పాను కదా, వీడియో, ఆడియో ఫైలు, ఈ బుక్స్. ఇప్పుడు ఈ బుక్స్ అంటే మీరు బుక్స్ కొనుక్కోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు
ఏం చేస్తారు, పీడిఎఫ్ ఫైల్స్ వెతుకుతారు కదా. ఇప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయినా పీడిఎఫ్ ఫైల్స్ దొరుకుతాయి, అన్ని పీడిఎఫ్ ఫైల్స్ దొరుకుతాయి. బుక్స్ కొనేంత లేదు, అంటే కొనాల్సిన అవసరం లేదు. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో ఇది ఓన్లీ ఒక్క క్వశ్చన్కి కూడా ఇవ్వచ్చు, ఒక షార్ట్ క్వశ్చన్స్కి. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే జూమ్ కానీ ఇంకా స్కైప్ కానీ ఇలా లైవ్ క్లాస్ రూమ్లో మాట్లాడతాం కదా, సో అలా. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇందులో కూడా ఎడ్యుకేషన్ నేర్చుకోగలుగుతాం మనం. సో డిజిటల్ వనరుల ప్రయోజనాలు ఎక్కడైనా ఎప్పుడైనా. సో మీరు బుక్స్ కొనలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు డబ్బులు మీకు ఆదా అవుతాయి. సో సమయ పరిమితి లేదు అంటే సో మీరు ఎప్పుడైనా నైట్ చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. సో క్రియాశీల అభ్యసనం అంటే వర్చువల్ రియాలిటీ. సో వర్చువల్ రియాలిటీ అంటే 3Dలో చూపించడం. సో ఇలా సినిమాకి ఇక స్పెట్స్ ఉంటాయి కదా, స్పెట్స్ పెట్టుకొని చూస్తే అదే వాతావరణంలో మనం ఉన్నట్టు ఫీల్ అయిపోయి క్రొకడైల్ వస్తే వీళ్ళు ఇక్కడ భయపడినట్టు యాక్షన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుంటారు. సో నెక్స్ట్ గేమిఫై లెర్నింగ్, సో గేమ్స్ ద్వారా మనం నేర్చుకోవడం. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, సో వైట్ బోర్డ్స్ అంటే సో అది మన టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది కదా, సో ఇలా స్క్రోల్ చేస్తే మనం ఏ షీట్స్ పెడతాం కదా, సో ఆ షీట్స్ అన్ని మనం టచ్ ద్వారా చెప్పవచ్చు. జూమ్ అంటే జూమ్ చేయవచ్చు ఇలా. సో నెక్స్ట్ సో విద్యా విధానం, గేమిఫికేషన్. సో గేమిఫికేషన్ అంటే ఆల్రెడీ మధ్యలో చెప్పేసిన. సో బ్యాడ్జెస్ రావడం, లీడర్ బోర్డులు రావడం, లెవెల్స్ లెవెల్ 1 లెవెల్ 2 అని ఇంకా రావడం. సో మనకు లెవెల్ 2కి వెళ్ళినాక ఏమనిపిస్తుంది, లెవెల్ 3 అన్నీ వెళ్ళాలనిపిస్తుంది కదా, సో అట్లా. సో ఇవన్నీ సేమ్గానే ఉన్నాయి. సో మీకు ఈ ఒక్క వీడియో సరిపోతుంది, మీరు జస్ట్ లైట్గా చూసుకుంటే అయిపోతుంది. సో ఈ హెడ్డింగ్సే పెట్టి ఓన్లీ ఎందుకు చేసిన అంటే సో మీరు లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో 1 అవర్ ఉంది 2 అవర్ ఉంది అనగా సో మీకు హెడ్డింగ్స్ ఇలా రాసుకునేంత అంటే టైం ఉండదు, కొందరికి అలవాటు కూడా ఉండదు. సో ఇలా హెడ్డింగ్స్ చూసారనుకో సో మీకు మొత్తం రివిజన్ లాగా అయిపోతుంది. హెడ్డింగ్సే మనకి ఇంపార్టెంట్ కదా, అందులో మ్యాటర్ మనం రాయగలుగుతాం. సో అందుకని ఇలా హెడ్డింగ్సే ఓన్లీ రాసిన. సో అది మొత్తం రాద్దుంటే కానీ కొంచెం టైం లేదు ఇప్పుడు. సో నెక్స్ట్ టెస్ట్ 2 అంటే సో ఇలా ఫుల్ ఫామ్ ఉంది, టీచింగ్ మెథడ్స్, ఎంగేజ్మెంట్, స్టూడెంట్ ఇలా. నెక్స్ట్ ఇది ఐ అన్నట్టు. సో మీరు బుక్లో చూడండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో థర్డ్ సెమ్కి సబ్స్క్రైబర్స్ లేరు అని చెప్పి నేను చేయడం లేదు వీడియోస్, మీరు ఉన్నారు అని నాకు తెలిస్తేనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ ఇంగ్లీష్ తెలుగులో నోట్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.